కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ కుర్రుపోట్ల పుణ్యతిథి. రచన శ్రీ చింతకింది శ్రీనివాసరావు. ఫోన్ 9897147067. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ చింతకింది శ్రీనివాసరావు 1964 సంవత్సరం జూన్ 18వ తేదీన విశాఖపట్నం జిల్లాలో జన్మించారు. వీరి మొదటి కథ నిదర్శనం 2010 సంవత్సరం జూలై 12వ తేదీ ది సండే ఇండియన్లో వచ్చేయింది. వీరు కళింగాంధ్ర తెలుగు మాండలికాన్ని తన కథలు నవలలతో ఖండాంతరాలకు వ్యాప్తి చేశారు. వీరి రచనలు సరళమైన భాషలో సాగుతూ ఉత్తరాంధ్ర కళా సౌరభాలను వెదజల్లుతూ ఉంటాయి. 60కి పైగా కథలు రాశారు. 3 కథా సంపుటాలు దాలప్ప తీర్థం, కాన్పుల దిబ్బ, కప్పస్తంభం, 3 నవలలు, 1 కథన సంపుటి, 1 నానీల కవితా సంపుటి ప్రచురించారు. నంది పురస్కారం, ప్రభుత్వ ఉగాది పురస్కారం, చాసో పురస్కారం, రావిశాస్త్రి పురస్కారం, గిడుగు రామ్మూర్తి భాషా పురస్కారం సహా ఎన్నో అవార్డులను అందుకున్నారు. బ్రాహ్మలందరూ ఒడుగులు, పెళ్లిళ్ళు, గర్భాధానాలు చేయిస్తామంటే మనిషి చచ్చాక తంతు నడిపేదెవడు, తద్దినం పెట్టించేదెవడు? అరగంట బట్టి జరుగుబిల్లి విశ్వేశ్వరరావు ఈ మాటల్నే పదే పదే అంటూ తెగ గింజుకుంటున్నాడు. మన బ్రాహ్మణ్యమే అంతా. ఒక పూటకి తిండి ఉంటే చాలు, ప్రతివాడు బుగతలాగానే మాట్లాడతాడు, ముఖసాదారుల్లాగానే మురుగుతాడు. అవసరం ఉందని పెడితే ఇకనంతే నానా సంక నాకిస్తారు దరిద్రుడు. ఒకటే రెచ్చిపోతున్నాడు. పోనిస్తురు, ఎందుకలా రుంజుకోవడం? వస్తారులేండి, చౌకార్యాలు చేయించేవారిని మనమే తక్కువగా చూస్తామాయే, మనం చేత ఉన్నవాళ్లే తక్కువ, వాళ్లతోనే అయిందనిపించాలి. కామాక్షమ్మ సర్ది చెప్పబోయింది. నువ్వు నోరు మొయ్యవే పాజీ, నీ బాబు తద్దినమైతే నీకు తెలిసొచ్చును, నా తండ్రి తిది కదూ, నీకేం బాధ, ఎద్దుపుండి కాకి నొప్పా? దారుణంగా నీలిగాడు మొగుడు. మధ్యలో బతికున్న మా నాన్నకి తద్దినం మీరెందుకు పెట్టియడం? ఆయనకి 4 కొడుకులున్నారులేండి పెట్టడానికి. భర్త గారికి అవరం వివరం లేదని మనసులోనే అనుకుంటూ వసాలలోంచి వంటింట్లోకి విసవిసా చేరిపోయింది కామాక్షి. ఇంతలోనే జాపోసుకుంటూ హడావిడిగా వచ్చాడు 14 ఏళ్ల నారాయణ. వస్తూనే మిద్దె ఇంటి పక్కనున్న సన్నటి పెరటి సందులోంచి జాయిగా సైకిల్ తీసుకొచ్చి వెనగ్గా ఉన్న ఆవుల శాల పక్కగా నిలబెట్టాడు. నూతిలో చేదవేసి నీళ్లు లాగి మొహం కడుక్కుంటున్నాడు. కడిగింది చాలే, పేట పంతోళ్ల సంగతి చెప్పు ముందో, వస్తానన్నారా రానన్నారా? నూతిపళ్ళెం మీదికి వచ్చి మరీ విసురుగా అడిగాడు నారాయణని విశ్వేశ్వరరావు. మామయ్య, 20 కిలోమీటర్లు రాను పోను సైకిల్ తొక్కుకుంటూ వచ్చానా, కొంచెం తెరిపివ్వు. ఇంకా మాట పూర్తి చెయ్యనే లేదు. విశ్వేశుడు కస్సుమన్నాడు. నీ చావు నాకెందుకు, నా పని నాకు ముఖ్యం, నా తద్దినం నాకు తీపి. ఇంతకీ ఏమన్నారా అబ్రాసులు? మహాకోపంగా కాళ్ళు తొక్కుకుంటూ చేతులు పిసుక్కుంటూ కయ్యమన్నాడు. మామ సంగతి నారాయణకి తెలియంది కాదు. ఆ ఆగ్రహ జ్వాలల్ని గతంలో రుచి చూడకా కాదు. అందుకే సరిపిల్లి చిట్టయ్య, వారణాసి కోటేశ్వరరావు భోక్తలుగా వస్తానన్నారు. తంగిరాలకు ఉన్నయ్య గారేమో మంత్రం చెప్తారట. పొడిపొడిగా జవాబిచ్చాడు. అఘోరించారు కొంకాయలు, ఎవరికోసం రారు, బాగానే తగలడతాను కదా దక్షిణ, ఉచ్చిష్టపు భ్రష్టులు. రంకిలేశాడు విశ్వేశ్వరరావు. ఆయన మాటకు అడ్డొస్తూ, ముందే చెప్తున్నాను, చిట్టి కోటేశ్వరరావు కాస్త ఆలస్యంగా రావచ్చు, పేట నుంచి సైకిళ్ళ మీద కదా దిగాలి. నిమ్మళంగా చెప్పాడు. సర్లే, ఎప్పుడో అప్పుడు తగలడని, అపరాహ్నం దాటితేనే కదా ఆబ్ధికం పెట్టేది. నువ్వు కూడా రేపు స్కూలు గీలు అనుకుంటా నా చేతి కింద ఏడు, ఏదైనా పనిపాటు ఉంటే చెప్పి చస్తాను అరిచాడు విస్సుడు. అన్నదానపు వారి వీధికి ఈయన గారి గొంతుక కొత్త కాదు. ఆ వీధి బ్రాహ్మలందరిలోనూ గావుకేక బ్రహ్మ ఇతగాడేనని పిల్లా జల్లా అందరికీ తెలుసును. ఆ కేకలు విన్న నారాయణ, మామయ్య ఎప్పుడు మారుతాడో కదా అని ఎప్పటిలాగానే అనేసుకున్నాడు. వంటగదిలో ఉన్న కామాక్షమ్మ హృదయం ఆ క్షణంలో అచ్చం అలానే తలపోసింది. ఊళ్ళో పితృకార్యాలు పూర్వంలా ఖణీగా సాగడం లేదు. బ్రాహ్మడు పోతే అపరకర్మకు మనిషి దొరకడమే అగ్గజం అవుతోంది. ఎందుకంటే ఆ 12 రోజులే వాడికి పెను విలువ. తర్వాత ప్రతి నెలా జరిగే మాసికం రోజు, ఆనక సంవత్సరానికోసారి పెట్టే తద్దినమప్పుడే కించిత్ గౌరవం. మిగిలిన దినాలన్నీ వాడిని ఈకముక్కలా అవమానకరంగా చూసే వాతావరణం ఏర్పడిపోయింది. మనిషి పోతే కర్మ జరిపించేవారు సిసలైన బ్రాహ్మలే, వేదం చదివిన వాళ్లే, స్మార్థం చెప్పుకున్న వాళ్లే. కాకపోతే వాళ్ల వృత్తి ప్రేతతో పెనవేసుకుపోతుంటుంది. కాబట్టే స్వపక్షంలోనే చిన్నచూపు. అశుభాల్లో వాళ్ళ అవసరం పడినా ఆ కాస్త తీరాక మొదటికి మోసం. వాళ్ళు వీధిలోకి వస్తే సాటి బ్రాహ్మలే ఎదురు తీసుకోరు.
చీదరగా చూస్తారు. ఆఖరికి పిల్లనిచ్చేవాళ్ళు గబగబా దొరకరు. అదే గనుక పెళ్లి, పేరంటం, బారసాల, ఉపనయనం వంటి శుభకార్యాలు నిర్వహించే పురోహితులైతే కొంతలో కొంత నయం. వీళ్ళవి సివిల్ కర్మల కింద లెక్క గనక కొద్దిపాటి అర్ధాసనం, ఇంకొద్దిపాటి పెద్దపీఠానం. ఇందుచేతనే ఉత్తర క్రియలు నిర్వహించే బ్రాహ్మలు క్రమక్రమంగా కరువైపోతున్నారు. ఎక్కడో పాతవారు ఈ పనిలో కొనసాగుతున్న కొత్త వాళ్ళెవరూ పెద్దగా ఈ వంక కన్నెత్తి చూడడం లేదు. రేపటి వేళ విశ్వేశుడి తండ్రి హనుమంతరావు గారి తిథి. చోడవరం ఊరికే కాదు, ఇరుపంచాల గ్రామాలకి హనుమయ్య తగు మనిషి, మనసున్న మనిషి. ఒకరికి సాయం చెయ్యడమే గాని ఒకరి చేత చేయించుకునే మనిషి కాదు. వ్యవహర్త, వ్యవసాయదారుణ్ణు. ఆయనకి ఒక కొడుకు, ఒక కూతురు. కూతురు ఇంద్రానికి జుత్తాడ సంబంధం చేసి ఎప్పుడో అత్తారింటికి తోలీశారు. మిగిలింది కుమారరత్నం విశ్వేశుడే. వీడు సామాన్యమైన విశ్వడు కాడు. తండ్రి కడుపున తప్పబుట్టాడు. ప్రథమ కోపం ముందు జనించి ప్రథమ సంతానంగా వీడు ప్రభవించాడు. జనకుడు ఎంత మాట పొదుపురో వీడికంత నోటి వట్టం, డబ్బుందన్న పోతరం, ఎకరాలున్నాయన్న గోరోచనం. అందరి మీద తిరగబడ్డాం. చిన్ననాటనే తల్లిపోవడంతో వీడి ఆగడాలన్నీ సహనంతో భరించారు హనుమంతరావు. బోజుగా పెంచారు. ఎఫ్ఏ చదివించారు. లంకంత కొంపని, పెద్దమ్మడుల పొలాల్ని ఏలుకోమని చెప్పి కన్నుమూశారు. కన్ను మూయడానికి కొద్ది రోజుల ముందే స్నేహితుడి కూతురు కామాక్షిని వీడికి కట్టబెట్టి దాన్ని ఏలుకోమన్నారు. ఆ మాటకు తగ్గట్టుగానే విశ్వేశ్వరరావు రోజు పెళ్ళాన్ని ఏలుకుంటూ ఏడు పెంచుకు తింటున్నాడు. తన చటకారి మొగుడి సంగతి కామాక్షమ్మకి తెలియంది కాదు. మానవతి ఇల్లాలు కావడాన యతి అంటే ప్రతి అనకుండా కాలం వెళ్లదీస్తోంది. ఎప్పటికీ పిల్లలు పుట్టని తమకు పెద్దయ్యాక ఇన్ని తులసి నీళ్లు పోస్తాడని భావించి ఆడబడుచు ఇంద్రాణిని ఎలాగోలా ఒప్పించి దాని పుట్టెడి పిల్లల్లోనూ కొసరవాడైన నారాయణను ఇంటికి తెచ్చుకుంది. వాడు కూడా కన్న కొడుకులాగానే ఆ అమ్మ చేతికి అందొచ్చాడు. విశ్వేశ్వరయ్యకి ఇదేం పట్టదు. చీటికి మాటికి ఆ గుంటడి మీద గగ్గోలెత్తిపోవడమే. ఇప్పుడున్న పరిస్థితుల్లో చోడవరానికి, చుట్టుపక్కల పల్లెలకి పితృకార్యాలంటే పక్కనే ఉన్న ఫకీర్ సాహెబ్పేట గ్రామమే పెద్ద దిక్కు. పేటలో కొద్దిగా మిగిలిన భోక్తలే దేవుళ్ళు. వీళ్లే ఎక్కడ మాసికమైనా తద్దినమైనా పరుగులు తీస్తూ ఉంటారు. పేదరికం పట్టి పీడిస్తుండడంతో ఎవరొచ్చి ఎప్పుడు పిలుస్తారా, ఎప్పుడు వెళ్ళి పితృశేషాలు తిందామా, దక్షిణగా ఇచ్చే రూపాయి బిళ్ళలు తెచ్చుకుందామా అని ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఏ కబురందినా వీళ్ళకి పర్వాలేదు. విశ్వడి ఇంటి నుంచి పిలిపొస్తేనే యమగండం. డబ్బులు ఇవ్వడని కాదు, తిథి మొదలైనప్పటి నుంచి వాడి గోలే తప్పనించి మంత్రస్వరం వినపడనివ్వడు. పెళవరించి నీళ్లు ధారపోయమన్నా తప్పే, మామూలుగా ఎందుకు పోయకూడదట అంటూ క్రీ చేయించే మంత్రబ్రాహ్మడి మీద మండిపడతాడు. జంధ్యం సవ్యం చేసుకోమంటే కుదరదంటాడు. అపసవ్యంగానే ఉంచుకుంటానంటాడు. అది తప్పు అని చెబితే తన్నడానికి వస్తాడు. ఏది ఏమైనా ఈ సంవత్సరం వాడింటికి భోక్తగా వెళ్లవలసిన పేట పంతుళ్ళు చిట్టయ్య, కోటేశ్వరరావులకు భయం పట్టేసుకుంది. రేపటి హనుమంతరావు తద్దినం దిగ్విజయంగా ఎలా చేయించగలమేమోననే శంక వారిని అప్పుడే పీడించడం మొదలెట్టేసింది. ఒరేయ్ కోటి, మళ్ళీ విషమ సమస్యేనరా. గొన్నయ్య పంతుడికి పర్వాలేదు, మంత్రం చెప్పేసి ముంగిలా కూచుండిపోతాడు. తిండి తిని మనకే తీరిపోతుంది. 2 గారెలు ఎక్కువ తింటే తప్పు, 2 నూలుండలు తక్కువ తింటే దొబ్బు. విసుడితో పడలేం. తోటి భోక్త కోటీశ్వరరావుతో అనీశాడు పేట రామకోవెల్లో కూచుని జంధ్యాలు ఒడుక్కుంటుంది చిట్టయ్య. ఏం చేస్తాం లేరా, ఎన్ని బాధలొచ్చినా వృత్తిధర్మం అనీసుకోవడమే. పితృయజ్ఞాలు చేయించకపోతే మన దినం తీరదు. ఎవరి దాష్టీకమైనా భరించవలసిందేను. కాకపోతే ఈ సంవత్సరం మరో చిక్కొచ్చి పడిపోయింది అన్నాడు భయం భయంగా చిట్టయ్య వైపు తిరిగి కోటి. అదేంటట? సజావుగా బతుకు సాగుతున్నా కూడా ఎప్పుడైనా ఏదైనా ప్రమాదం జరిగిపోవచ్చన్న ముందస్తు శంకతో నిత్యము బెగిలిపోయే అమాయకపు చిట్టయ్య మరింత అమాయకంగా ముఖం పెట్టి అడిగాడు. ఏంటా మరిచిపోయేవేంటి? విశ్వడింటి తద్దినం ఒప్పించుకున్నాం సరే, ఆ తిథికే పడిపోయింది మన పేట మునసబగారి తల్లి ఆబ్దీకం. రెండూ ఎలా కానిస్తాం? కోటేశ్వరరావు నింపదిగా పలికాడు. అది వినేసరికి పక్కలోనే పర్వతం పడిపోయినట్టయ్యాడు చిట్టయ్య. గాఢ నిద్రలో ఉన్నవాడిని హఠాత్తుగా లేపి గోప పేలగొట్టేస్తే ఏమీ అర్థం కానివాడేలా మొహం కొంచేపు వాడు ఎలా పెడతాడో అచ్చం అలాగే పెట్టేశాడు. చంపేశావురా నాయనా, ఇప్పుడు చెప్పావేంట్రా ముష్టి చచ్చిన వెధవా? ఇందాకల్లా చెబితే హనుమయ్య తిథి ఉప్పుకునే వాళ్ళమే కాదు కదరా అంటూ దీనవదనుడయ్యాడు. ఆ నారాయణగుంటడు వాడు చోడవరం దారి పట్టాక గుర్తుకొచ్చింది ఈ విషయం. ఏం చేయమంటావు? అయినా నీకు మతి మరిపేలేరా చిట్టి. నిన్న సాయంత్రం వేళ మునసబ గారి కార్యం నువ్వే గుర్తు చేస్తీవి. ఈవేళ మరిచిపోతీవి మతిహీనాయి. కోటేసి కొంచెం తిట్టినట్టే మాట్లాడాడు. ఊరి కోటేశా, ఆపద తీరే ఉపాయం చెప్పుమీ. మునసబింటికి వెళ్ళకపోతే నిత్యం పేటలో ఉండేవాళ్ళం, పురుషులోకి ఎముకలుండవు. అలా అని విసుటింటికి పోకపోతే వాడు మన పంచెలు విప్పించి లోపల సామాన్లన్నీ చక్కబెడతాడాయే.
చచ్చి చావు వచ్చింది నాయనా. ఘోరమైన భీతావహమేదో చుట్టుకోగా బతిమాలడం మొదలెట్టాడు చిట్టి. ఏదో ఆలోచించుకున్న వాడిలా కోటేశుడు చిన్నగా సంజ్ఞలు మొదలుపెట్టాడు. తన దిక్కు జరిగి చెవి ఇమ్మన్నట్టుగా చిట్టిగాడికి సైగలు చేశాడు. వాడు కోరినట్టుగానే చిట్టయ్య చెవి ఒగ్గాడు. గళం తగ్గించి కోటేశు అన్నాడు కదా, ఒరేయ్, సరిగా విను. ఇదంతా మూడో కంటికి తెలియకూడదు. మనమే రాష్ట్రపతి కాదు, ప్రధానమంత్రి అంతకన్నా కాదు. మనం దినాము ఎక్కడికి వెళుతున్నామో అందరికీ తెలియడానికి. నోరు ఇంకోటి మూసుకుని ముందుగా మునసపింటికి వెళ్ళిపోదాం. వాడు కాళ్ళు కడిగే కదా తద్దినం తగలెడతాడు. 1 గంటకల్లా కొద్దిగా అంటే కొద్దిగానే వాడింటి కదుకుదాం. కడుపులో ఖాళీ ఉంచుకుందాం. చల్లగా దక్షిణ పుచ్చేసుకుని చోడారం పోదాం. విసురింటే మిగిలిన భోజనం కానిచ్చేద్దాం. రెండో దక్షిణ దక్కుతుంది. ఎవరి దగ్గర మాటా పోదు. ఏమంటావ్? ఆ మాటకి చిట్టికి చెమటలెక్కిశాయి. పిచ్చిగా మాట్లాడుకురా కోటయ్య. పితృకార్యాలు అగలా సగలాలాగా పెట్టిస్తే పైనున్న దేవతలు ముడ్డి మీద తంతారు అన్నాడు ఉగ్రంగా. అవును మరి, పైనున్న దేవతలకి ఇదే పని. మనం ఎప్పుడు తప్పు చేస్తామా, తనడానికి మన ముడ్లు ఎప్పుడు ఖాళీగా దొరుకుతాయా అని వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉంటారు. బుద్ధి లేకపోతే సరి. చెప్పినట్టు చెయ్యిరా పిచ్చి కక్క. అలా చేస్తే ఎక్కడా మాట ఉండదు. డబుల్గా డబ్బులు వస్తాయి. కాదంటే మటుకు ఒకరింట పడితే పూజ ఖాయం. కోటీసు వీరావాస్యంతో అనేసిన ఆ మాటలేవి చిట్టయ్యని పెద్దగా కదిలించలేదు. వాడు కొసను ఉపయోగించిన బడిత పూజ అనే ముక్క మాత్రం కార్యోన్ముఖుడిని చేసేసింది. ఎలాగో ఘోరిద్దాంలే. అయితే మటుకు పాలాక్షుడిగైనా తెలియనివ్వకూడదు సుమీ. మన కోమడి దుకాణం బాకీలైనా చెల్లిపోతాయి. నువ్వు చెప్పినట్టే చేద్దాం అనేసి జంఝపోగులు తీసుకుని ఇంటికి పోయాడు. మరుసటి రోజు యథావిధిగా సంధ్యలు గట్రా వార్చారు చిట్టిబాబు కోటిబాబును. కాఫీలు తాగారు. కొంచెం ఎండెక్కాక చీపురు పుల్లలతో అరటి తొన్నెలు కుట్టుకున్నారు. దర్భలు పట్టుకున్నారు. 2 పంచెల్ని 2 తువ్వాలని సిద్ధపరుచుకున్నారు. చేసంచుల్లో పెట్టుకున్నారు. కట్టిన గావంచాలు ఎగ్గట్టారు. సైకిళ్ళు ఎక్కారు. అప్పటికి 12 దగ్గరైంది. మెల్లగా పేట మురికి రోడ్లను దాటుకుంటూ మునసపు దిట్టకవి బంగారయ్య ఇంటికి వెళ్లారు. బంగారయ్య వీళ్ల కోసమే ఎదురు చూస్తున్నాడు. తల్లి తిది శ్రద్ధగా జరపడం అతనికి ఇష్టమే. తంతు అంటేనే తగడా బిగడా. అస్సలు గిట్టదు. సమంత్రకంగా పెట్టడం ఎప్పుడో మరిచిపోయారు. జోడు బ్రాహ్మణుని పిలిచి కాళ్ళు కడిగి ఏటా అయిందనిపించేయడమే. వాళ్ళకి అన్నాలు పెట్టి దక్షిణిచ్చి పంపించేయడమే. వాళ్ళు అటు వెళ్ళగానే తన ఉదర పూజ పూర్తి చేసుకుని జమాబందీలకు పోవడమే. దేవుళ్లలా సమయానికే వచ్చిన భోక్తలను చూసి మునసభ దండాలు పెట్టారు. వారికి పెరటి వైపు దారి చూపించారు. వెళ్ళగానే పెరట్లోని ఇత్తడి గాబుల్లో ఉన్న మడినీళ్లను పడపడా పంతుళ్ళిద్దరూ దెమ్మరించుకున్నారు. తలమించి స్నానాలు కానిచ్చారు. తద్దినం కదా, సబ్బులతో సావాసాలు, గంటల తరబడి సంకలు తోంకోడాలు ఉండవు. తడిగా వంచాలని తాడు మీద పారేసి తెచ్చుకున్న మడిబట్టల సంచిలోంచి తీసి కట్టేశారు. సావిట్లో దర్భలు చిక్కుతూ మఠాలేసి కూర్చున్నారు. మునసబగారి భార్య విశాలాక్షి అప్పటికే అన్నీ చేసి పెట్టేసింది. అప్పాలు, గారెలు, నువ్వులుండలు, పరవాన్నం సిద్ధమయ్యాయి. బలుసు, చిక్కుడు, తోటకూర, బెండకాయ కూరలు గుమగుమలాడుతున్నాయి. ఉడికాక ఎనిపిన పెసరపప్పు పొగలు కక్కుతోంది. కాచిన ఆవు నెయ్యి వాసన కమ్మగా తగులుతోంది. వీటన్నిటినీ తెచ్చి సావిట్లో ఉత్తరం వైపుకి చేర్చింది విశాలాక్షి. ఆ యమ్మ తద్దినాల స్పెషలిస్టు. ఆవిడ పెట్టినట్ట కాలు మోపిన వెంటనే మునసబు గారి తండ్రి ఫట్. ఆ తర్వాత కొద్ది కాలానికే తల్లి ఫటాఫట్. భర్తగారి దిక్కుమాలిన మేనత్త మరికొంతకాలానికి కిక్కిడిద బకెట్. దీంతో ఆ మహాతల్లి తద్దినాల మారాణి అయిపోయింది. ఎన్ని పచ్చళ్ళు, ఎన్ని కూరలు, ఎన్ని పిండి వంటలైనా క్షణంలో చేసేయగలదు. వడ్డను సైతం విస్తట్లో ఏ దిక్కు నుంచి ఏ దిక్కుకు చెయ్యాలో కూలంకషంగా తెలుసునంటే ఈ విశాలాక్షి ఎంతటి శ్రాద్ధాల సువిశాలాక్షో చెప్పివచ్చు. వంటలన్నీ దగ్గరగా చేరాక కోటేశు ఆకలి రెట్టింపైపోయింది. ఉదయం ఇంటి దగ్గర పెళ్ళాంగారు ఏడసాళ్లబడుతూ ఇచ్చిన ముష్టికాపీ తప్పనిచ్చి గొంతులోకి చేరిందేమీ లేదు. అలాంటి ఆకలి వేళ ఇలాంటి తిండి కనబడితే ఎవరికైనా ముఖం వికసించదా? కోటేశుకి వికసించింది. ఆ వికసనం చిట్టయ్య కంటపడింది. చిరచిరలాడిపోయాడు. మరో పని కూడా ఒప్పుకుని చచ్చాం కదరా అన్నట్టు కొరకొర అతని ముఖంలోకి చూశాడు. ఎక్కువగా తింటే మక్కలు ఎరిక్కొట్టి గాని జాగ్రత్త అన్నట్టుగానూ చూశాడు. దెబ్బకి కోటేశు స్టడీలోకి వచ్చేశాడు. ఇద్దరిని నిలబెట్టి కాళ్ళు కడిగిన మునసబు గారు వడ్డనికి ఇషారా ఇచ్చారు. దర్భలు బుర్ర మీద వేయించుకుని చేతి వేళకి పవిత్రాలు చుట్టుకుని అరిటాకు సాపు చేసుకుని నీళ్లు జల్లి భోజనానికి సిద్ధపడ్డారు భోక్తలు. అలవాటున్న మనిషి కనుక విశాలాక్షి చకచక వడ్డించేసింది. హాయిగా తినండి, రాత్రికి క్షుద్బాధ లేకుండా అన్నీ పుచ్చుకోండి సంకల్పం చెప్పి మజ్జిగ చుక్కలు విస్తళ్లలో వదిలి మునసపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. కోటేసి తినడం మొదలెట్టాడు. చిట్టయ్య మాత్రం మెల్లగా కతుకుతున్నాడు. వాడు తినడం కంటే కోటేశు వైపు చూడడమే ఎక్కువైపోయింది. దానా దీనా కోటేశు పెద్దగా లాగించడం పెట్టుకోలేదు.
అయ్యా బ్రాహ్మలు, మొహమాట పడకండి. మీరే ఈరోజు మా అత్తగారి రూపంలో ఉన్న దేవతలు. ముందరి కాళ్ల మీద ముద్దుగా లేచి నిష్పూచిగా సకిలించిన అడవి గుర్రంలా పలికింది విశాలాక్షి. తద్దినం వంట కోసం పడిన కష్టం కంటే అత్తగారు పోయారన్న సుఖమే ఆ అమ్మగారిలో ఎక్కువగా ఉన్నట్టు ఆ సకిలింపు సవివరంగా స్పష్టం చేసింది. నువ్వెంత ప్రార్థించినా వాళ్ళు తినగలిసిందే తినగలరు. పూర్వం బ్రాహ్మలు కాదు ఇప్పటివారు. అప్పట్లో తిళ్ళు వేరు, ఆ పొట్టలు వేరు. వీలైనంత వేగంగా భోక్తలు తినిపోతే మంచిదన్నట్టుగా బంగారయ్య గారు అన్నారు. మునసబు, మాకు మరో బేరం లేకపోతే ఈ రోజు నీ సంగతి తేల్చివాళ్ళం కాదుటయ్యా. మీ ఆవిడ వడ్డింపు చెయ్యలేక నడ్డి విరిగి చచ్చేది కాదు అన్నట్టుగా ఆయన వైపు అదోలో చూస్తూ కోటీసు ఇకిలించాడు. మొత్తానికి ఆ విధంగా విస్తట్లో పడ్డ అన్నింటినీ కొంత కొంతగా నమిలి నమిలి కొరికి కొరికి మింగి మింగి ఉత్తరాపోసన పట్టేశారు భోక్తలు. మంత్రాలు కొన్నింటిని కాసేపు కాకరబీకరగా చదివి అయిందనిపించారు. పెరట్లో కాళ్ళు కడుక్కుని తువ్వాళ్లతో మూతులు తుడుచుకుని వచ్చిన వీళ్లకి తాంబూలాలిచ్చారు మునస దంపతులు. కాళ్ళకి దండం పెట్టేసి వాళ్ల చేత కడుగుడు బియ్యం అక్షంతలుగా వేయించుకుని మురిసిపోయారు. అప్పటికి మధ్యాహ్నం 1 గంట దాటింది. మునసబగారింట అరకొర ఆరగింపు చేసి సైకిళ్ళెక్కిన పేటపంతులయ్యలు మెల్లగా ఊరి పొలిమేర దాటారు. తిన్నది ఎంతైనా కావచ్చు. తిన్న వెంటనే సైకిళ్లు తీశారు. కొంచెం పక్కలో నొప్పి పెడుతోంది. నిమానుగా తొక్కుతున్నారు. ఒరేయ్ కోటిగా, మెల్లిగా పోనీరా, నీరసంగా ఉంది అన్నాడు చిట్టి. నాకు మాత్రం లేదేంటి? టైంకి వెళ్ళకపోతే విశ్వేశం బాబు వివి బద్దలు కొడతాడు. పద పద అంటూ ఫర్రమని సైకిల్ని ఉరికించాడు కోటేశు. విష్ణుడి పేరు వినగానే పక్కలో సూల గాలికి ఎగిరిపోగా సైకిల్ పెడళ్ల మీద కాళ్ల బలం చూపించాడు చిట్టయ్య. మరో 3/4 గంట సేపు పాటలు పడ్డాక చోడవరం ఊళ్ళోకి వచ్చి పడ్డారు ఇద్దరూను. అన్నదానపు వారి వీధి చేరుకోవడమే మిగిలింది. ఇద్దరికీ ఒళ్ళంతా చెమట్లే. సరిగ్గా ఇదే సమయానికి అక్కడ ఇంటి వసారాలో విశ్వేశ్వరరావు చిందులు తొక్కుతున్నాడు. 2 గంటలు దాటిపోయింది. ఈ వెధవలు ఎక్కడ చచ్చారో ఏమో. వెధవలా అని వెధవలు, అపరకర్మల వెధవలు ఘోరంగా తిడుతున్నాడు. పోనీండి, భోక్తలను కోంపడితే మనకే పాపం, వచ్చేస్తారులేండి, ఈ పాటికి ఊళ్ళో దిగే ఉంటారు సర్ది చెప్పబోయాడు మంత్రబ్రాహ్మణైన గున్నయ్య. ఇలా ఉంటుంది బాబు మీ బుగతగారి దూకుడు. రోజు ఇంట్లో పడలేక చస్తున్నాను అంది అప్పటికే వంటలు సిద్ధం చేసిన కామాక్షమ్మ. నువ్వు నోరు మూస్తావా? ముష్టి మాట్లాడకు. ఒంటి కాలి మీద లేచాడు విశ్వేశుడు. ఊరుకో అత్త, ఎందుకిప్పుడు అదంతాను? విసుగు కలిసిన స్వరంతో అక్కడికి కాస్త దూరంలో కూర్చుని కమాండర్ ఏ పని చెబితే ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్న దేశభక్త జవాన్లా మాట్లాడాడు నారాయణ. ఈ సంభాషణ అంతా ఇలా జరుగుతూ ఉండగానే వాకిట్లోకి దిగారు కోటేశు, చిట్టయ్య. అందరూ అమ్మయ్యా అనుకున్నారు. వాస్తవానికి అంతసేపు శరీరాన్ని అలవపెట్టి పేట నుంచి వచ్చినందుకు ఇద్దరు బ్రాహ్మలు ఎవరేం పెట్టినా తినేద్దామన్నట్టుగా ఉండాలి. ఎవరు ఏమిచ్చినా తాగేద్దామన్నట్టుగానూ ఉండాలి. కానీ మునసబు గారింట వాళ్ళ తిండి ఆకుకి అందక పోకకి పొందక పక్కల్లో పోట్లు పెట్టి కుదగొట్టేస్తోంది. ఉగుర్చుకుంటూ నెమ్మదిగా ఇద్దరూ వసారా ముందు భాగాన సైకిళ్లను స్టాండ్లేసి నిలవదీశారు. అప్పటికి విశ్వేశుడు స్నానం చేసి సిద్ధమైపోయాడు. సమయం దాటి తగలడుతోంది, త్వరగా కానివ్వండి భోక్తల్ని తొందరపెట్టాడు. గున్నయ్య మంత్రాలు అందుకున్నాడు. మడికట్టుకుని ఉన్న కామాక్షం అగ్నిహోత్రాన్ని వ్రేల్చింది. స్వాహా మంత్రాలు చదివాడు గున్నయ్య. కోటేశు, చిట్టయ్య స్నానాలు చేసి వచ్చారు. వాళ్ల చేత తంతు నడిపించి కూచోబెట్టారు గున్నయ్య. వడ్డన మొదలైంది. వంటకాలు విస్తట్లో వచ్చి పడుతున్నాయి. కానీ కోటేశు, చిట్టయ్యలకు తిండి మీదికి మనసు వెళ్లడం లేదు. పేటలో తిన్నది ఇంకా కడుపులోనే ఉన్నట్టుంది. తప్పదన్నట్టుగా పరిశ్యం పట్టి మొదలెట్టారు. నోటికి ఏమన్నా వెళితేనా? కోటేశు వంక చిట్టయ్య, చిట్టయ్య వంక కోటేశు చూసుకుంటున్నారు. ఇంతలోనే కామాక్షమ్మ పప్పు తీసుకొచ్చి అన్నం మీద వంపింది. కలిపాడే గాని తినలేకపోతున్నాడు కోటేశు. పెసరన్నం అతి కష్టం మీద అయిందనిపించాక మరి వేటిపైకి ఇద్దరూ పోలేకపోయారు. వీళ్ల లాగుడు వ్యవహారం విశ్వేశ్వరరావులో విపరీతమైన అసహనం కలిగించింది. అదేంటి ఆ తినడం? శుభ్రంగా తినండి. భోక్తలు ఎంత బాగా తింటే పితృదేవతలకంత తృప్తి. కానివ్వండి కానివ్వండి నోరు చేసుకున్నాడు విశ్వడు. భోక్తలు మరో అప్పం తిన్నారు. ఇంకో తిలపిష్టం మింగారు. కాస్తంత పరవాన్నము నోటబెట్టారు. అంతకు మించి తినలేమన్నారు. పురుషుట్లో మజ్జిగ పోసేవని కామాక్షి ముందు చేయి దాచారు. ఆమె ఆశ్చర్యపోయింది. నారాయణ కూడా భోక్తల పద్యం తింటికి విస్మయం పాలయ్యాడు. గున్నయ్య సంగతి సరే సరి. ఈవేళ ఏమొచ్చిందిరా మీకు? ఎప్పుడూ బాగానే తినేవారు కదా, ఇంత రాశిగా తింటే వంటలు ఎలా ఖర్చవుతాయి? దీర్ఘాలు తీశాడు అయోమయంగా గున్నయ్య. బాబూ, మేం మరో తద్దినానికి వెళ్ళొచ్చాం, ఇది రెండో తిండి అని చెప్పలేరు కదా ఈ భోక్తలు. అలా చెబితే వీపు వాచిపోతుంది, కొంపలు అంటుకుపోతాయి. అందుకే అమాయకంగా ఆయన వంక చూసి ఓ వెర్రి నవ్వు నవ్వేశారు. ఆ నవ్వుకు విశ్వేశ్వరరావు కాకెత్తిపోయాడు, రేగిపోయాడు, పూర్తిగా అదుపు తప్పిపోయాడు. ఎరా,
నా ఇంటికి వచ్చినప్పుడే మీరు టీబీ పేషెంట్లలా తింటారా? మా నాన్న తిథినాడే మీరు రిలే నిరాహార దీక్ష చేపడతారా? మీరింత తక్కువగా తింటే నా తండ్రి ఆకాశంలో సంవత్సరం పాటు ఏ గడ్డి కరిచి బతకాలరా గాడిద కొడకల్లారా? నేత్రాలు ఎర్రగా చేసేసుకుని నిప్పులు చెరిగేశాడు. వాళ్ళ మీద కరీబడిపోయాడు. ఆ సమయంలో గున్నయ్య విష్ణుణ్ణి అడ్డుకోలేక అడ్డుకున్నాడు. పుణ్యతిథి రసాభాస అయిపోతుందని వాళ్ళు అరిగి వెళ్ళిపోతే మరోసారి అన్నీ చేసుకోవాలని బతిమాలాడు. నారాయణ కూడా మావయ్యను ప్రాధేయపడ్డాడు. కామాక్షమ్మ కళ్ళనీళ్లు కుమ్ముకుంటూ మొగుడు వైపు చూసింది. దీంతో అతగాడు అప్పటికేదో తశ్శాంతి పొందినట్టయి గున్నయ్యను తొందరపెట్టాడు. మిగతా వ్యవహారం పూర్తి చేయించేశాడు. పిండం కాకి పెట్టేశాడు. తప్పు చేసిన వాళ్లలా చిట్టి కోటేశులు నూచి దగ్గరికి పోయి చేతులు కాళ్ళు కడుక్కుని వసారాలోకి వచ్చి నిలబడ్డారు. మటమటలాడుతూనే వాళ్ళకి దక్షిణలిచ్చాడు విశ్వేశ్వరరావు. ఇంకా బయటికి దయచేయండి అన్నట్టుగా వారి వైపు చూశాడు. ఆ ముద్దీని సైకిల్ ఎక్కి వీళ్ళు పేట దిక్కుని పోతే బాగుండిపోను. అలా కాలేదు. ఆ సమయంలోనే జడ్డి మాట ఒకటి ఆడేశాడు కోటేశు. ఏంటండి గాడిదలు గీడిదలను మాట్లాడారు? తోటి బ్రాహ్మణులు మాకు ఆ మాత్రం గౌరవం ఇవ్వకపోతే ఎలాగండి? సూర్మానంగా అనేశాడు. అసలే విస్తుడు కోతిలాగున్నాడు. కోటేశు మాటకి నిప్పు తొక్కినట్టు అయిపోయాడు. ఏంట్రా తద్దినన్నా కొడక, ఏం మాట్లాడుతున్నావు? పుణ్యానికి నా ఇంటికి వచ్చి తిన్నారేంట్రా పుండాకూరల్లారా? డబ్బు దబ్బి కార్యం కరెక్ట్గా చేయకపోతే ఎలారా బిలిబిత్తిలి వెధవల్లారా? ఈ జరుగు బిల్లి విసుడు మీ కంటికి నిస్సాకారంగా కనిపిస్తున్నాడే? విసవిసలాడిపోయాడు. ఆ కోపంలోనే వసారా పెనకలోంచి బాణాకర్ర బయటికి లాగేశాడు. దాన్ని చూడగానే కోటీసికి పౌరుషం పెరిగింది. చిట్టికి మాత్రం కారింది మూత్రం. ఏ కొడతారా అని ఎదురాడాడు కోటేశు. కోపంతో ఊగిపోతున్న విశ్వేశుడు ఆ మాట ఆలకించేసరికి మరి ఆగలేకపోయాడు. కొడ్డం కొని తేవాలంటరా చెవలాయి అంటూ కర్రతో ఒక్కసారిగా కోటేసి డొక్కలోను చిట్టయ్య డొక్కలోను కుర్రుపోట్లు ఎడాపెడ పొడిచేశాడు. అసలే బలమైన బాణాకర్ర, ఆ పైన కుర్రుపోట్లు. భోక్తలిద్దరూ ఎంతైనా 2 తెద్దనాలు తిండి తిన్నవాళ్ళు. అంతే, దెబ్బకి వసారాలోంచి ఒక్క ఉదుట వాకిట్లోకి వచ్చి పడిపోయారు. ఆ మీదట వాళ్ళిద్దరికీ అచ్చం ఒకేలాగా వాంతి అయింది. ఒకే వైశాల్యంతో వాంతి అయింది. వాకిలంతా ఖరాబైంది. మునసబ గారింటి గారెలు, జరుగుబిల్లి వారింటి క్షీరాన్నం మొగు మొత్తంగా కిలం కొట్టేసింది. వమనం భారీగా కావడంతో ప్రాణాలు పోయినట్టయిపోయిన బ్రాహ్మలిద్దరూ వాకిట్లోనే వెళ్ళకిలా పడిపోయారు. అలా కదలకుండా కొన్ని క్షణాలు ఉండిపోయారు. గొన్నయ్యకి ఏమీ పాలుపోలేదు. అయ్యా, వాళ్ళని చంపేస్తారా ఏంటి? కూనీ కేసు అయిపోతుంది. నన్ను ప్రధాన సాక్ష్యంగా వేసి మిమ్మల్ని నెంబర్ 1 ముద్దాయి చేస్తారు సుమా. ఇలా పలుకుతూనే విశ్వేశుడి చేతిలో కర్ర లాక్కోగలిగాడు. ఈలోగా ఇరుగు పొరుగంతా దౌడాయింపుతో అక్కడికి చేరీశారు. కోటీసి ముఖం కడిగించారు. చిట్టయ్యకైతే స్నానమై చేయించవలసి వచ్చింది. నారాయణ, కామాక్షమ్మ కలిసి విశ్వేశుడి రెక్కలు కలియగట్టి ఇంట్లో లోపలికి తెచ్చి పారేశారు. వాకిలి కడుక్కున్నారు. కొంతసేపు అయ్యాక తేటపడ్డ భోక్తలకి సైకిళ్ళు ఇచ్చి పొమ్మన్నారు గున్నయ్య. విచ్చుడు సంగతి తెలుసున్నదే కాబట్టి చుట్టుపక్కల వాళ్ళు తమ తమ నెలలకు పోయారు. క్షణాల్లోనే అక్కడ నిశ్శబ్దం రాజ్యం వేలింది. జరిగిన దానికి చింతపడుతూ మిగిలిపోయిన వంటలన్నింటినీ వంటింట్లో తిన్న మీద పేరుస్తోంది కామాక్షి. అత్తయ్యకి పనిలో సాయం చేస్తున్నాడు నారాయణ. వంటగది ఆగ్నేయంలో ఉంది. అది వీధిలోకి పొడుచుకుని వచ్చినట్టుంటుంది. అందుకే సైకిళ్లను నడిపించుకుంటూ పడుతూ లేస్తూ భారంగా వెళుతున్న భోక్తల మాటలు వినపడుతున్నాయి. ఇదెంత ఘోరమో చూడరా, మన బ్రాహ్మలే పన్ని కుట్టిడమేంట్రా? తప్పి జారి తగలకూడని చోట తగిలితే చచ్చిపోతాం కదరా? ఎగసి పడుతున్న కన్నీటిని తుడుచుకుంటూ అన్నాడు కోటేశు. 2 తిథులు సాటివారివే కదా, అక్కర తీరుద్దామని అనేసుకున్నాను. మనుషుల కుదరక ఏ ఇంటి వారు బాధపడకూడదని అనుకున్నాను. రుణబాధ ఎక్కువగా ఉంది కనుక కొన్ని బాకీలైనా 2 దక్షిణలతోనూ తీరుద్దామని ఆశపడ్డాను. జరుగుబల్లి వారింట ఇంత సత్కారం జరుగుతుందని ఊహించలేదురా. గట్టిగా పొడిచేసేడురా డొక్కలోను. కోటేశు కంటే హెచ్చుగా బాధపడుతూ గగ్గోలుగా అన్నాడు చిట్టయ్య. వంటింట్లోంచి ఆ మాటలు ఆలకించిన కామాక్షమ్మ కదిలిపోయింది. చలించిపోయింది. ఆర్ద్రమైపోయింది. ఆమె కళ్ళు ధారాపాతంగా వర్షించడం మొదలెట్టాయి. మెల్లగా నేత్రాలు ఒత్తుకుంటూనే నారాయణ వైపు తిరిగి, ఏం మనిషిరా మీ మామయ్య? భోక్తలు వాంతి చేసుకుంటే తద్దినం పెట్టినట్టుట్రా. అయినా ఆ కోపాలేంట్రా, ఆ కుట్టుకోడాలేంట్రా? పాపాన్ని పడిపోవడానికి గాని. వాపోయింది. వెనువెంటనే ఏమనుకుందో ఏమో గబగబా సందుకా పెట్టి తీసింది. అందులోంచి కరకరలాడే కొత్త రూపాయి నోట్ల దొంతి చప్పును బయటికి లాగింది. అవి ఎన్నున్నాయో తెలీదు. ఆవిడ లెక్కబెట్టాలేదు. పాపం, డబ్బు అవసరం ఉన్నట్టుంది భోక్తలకి. ఇవి ఇచ్చేసి వాళ్ళ కాళ్ళకి దండం పెట్టేసిరా. మామయ్య చేసిన పాపం కొంతలో కొంతైనా తగ్గుతుంది. కన్నీరు పెళ్ళుపుకుతుండగా రూపాయి నోట్లు నారాయణ చేతికి ఇచ్చింది. అత్తయ్య ఇచ్చిన డబ్బు అందుకున్నాడా పిల్లాడు. ఆ క్షణంలో ఆ అబ్బాయికి అనిపించింది, అత్తయ్య పాదాలకు నుదురు తాకించి నమస్కరించాలని. ఇంతా చేసేసి ఏమీ ఎరగనట్టుగా మూలగదిలో నారాయణ తీర్థల తరంగాలు పాడుకుంటున్న మావయ్యను పట్టుకుని అతగాడి డొక్కలో బాణాకర్రతో కసాబిసా కుర్రుపోట్లు పొడిచేయాలని.
మీరింతవరకు కుర్రుపోట్ల పుణ్యతిథి కథ విన్నారు. రచన శ్రీ చింతకింది శ్రీనివాసరావు. ఫోన్ 9897147067. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ శ్రీ వాసిరెడ్డి నవీన్, శ్రీ పాపినేని శివశంకర్ గార్ల సంపాదకత్వంలో వెలువడిన 17 కథల ఉత్తమ సంకలనం. కథ 2019లో పునర్ముద్రితమయ్యింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి